మ్యాటర్ నేను పట్టించుకోవడమే పెద్ద విషయం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చా ఏంద్ర వేస్ట్ మ్యాటర్? నీ మనుషుల మీద చేయిస్తాను ఊరుకుంటావా? నేను నీలాగా నా కుర్రాళ్ళ మీద చేసే అవకాశమే ఇవ్వను. రవి చేసింది తప్పే. వివరం తెలిసిన వాళ్ళు లేకపోయినా తెలిసి తెలియని వాళ్ళని పంపించడం నీ తప్పు. అసలు కారణం అది కాదన్నా, కావాలని మా పవరాన్ని అవుట్ చేయడమే వాళ్ళ ప్లాన్. రేయ్ మూసుకుంటావా? నువ్వు చెప్పను. ఏం గొడవలున్నా నువ్వు వాడిని కొట్టి ఉండకూడదరా. వాడితో మాట్లాడి ఉండాల్సింది, లేకపోతే నా దగ్గరికి వచ్చి ఉండాల్సింది. ఏం మాట్లాడమంటావు? రేయ్ నాతో ఏమన్నావు అన్నతో చెప్పరా. ఏమన్నావురా? పావురాలు పెంచడం తెలియదు, బెదిరిస్తున్నారే నాన్న అన్న. నేను పావురాల మధ్య పెరిగినోడిని. నాతో అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటావా? అన్నా నీతో అలాంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నేనైతే వాడిని అడ్డంగా నరికేసేవాడిని. ఇప్పుడు నేను చేసిన తప్ప నువ్వు అంటే నువ్వేం చెప్పినా సరే నేను వెళ్ళిపోతాను. అన్నా ఇక మీద మారి టోర్నమెంట్ జరపకూడదు అంతే. ఆ విషయం చెప్పడానికరా నేను ఇక్కడ ఉన్నాను. రెండు వైపులా తప్పుంది. నువ్వు ఈ టోర్నమెంట్ నడిపిస్తున్నందువల్లే ఈ గొడవంతా. ఎప్పట్లాగా మారినే ఈ టోర్నమెంట్ జరపనే. అంగీకారంగా ఇద్దరు చేతులు కలుపుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి. వెళ్ళండి. ఏయ్ చెప్తే చెప్పిందేరా, లేవరా. చేయి కలుపు. ఏంటోనా అంతా నీ ఇష్టం. ఈడొక మనిషిని మాట్లాడటం. నీ చేయి చూసుకో అన్నా. ఏంట్రా? చాలా రోజులుగా అడుగుతున్నాను ఆ మ్యాటర్ అన్నా. ఏంటది? అదే చెప్పాను కదన్నా, ఒక లింక్ దొరికిందని. వారం వారం ఎర్రచంద్రానికి డిమాండ్ పెరిగిపోతుందన్నా. నన్ను కూడా చేసుకొనిస్తే. రే ఒక టోర్నమెంట్ జరిపించబోయే ఇంత పంచాయతీ పెట్టేవే, ఇందులో ఇదొకట. బుద్ధిగా ఉన్న పని చేసుకో సరేనా? తర్వాత చూద్దాంలే. హలో. హాయ్. హాయ్ రండి రండి. ప్లీజ్ కమ్. మీ ఫేస్బుక్ పేజ్ లో మీ డిజైన్స్ అన్ని చూసి వచ్చాం. మీ దగ్గర ఒక పర్సనల్ టచ్ ఉంది. పెద్ద షాపుల్లో ఇలాంటివన్నీ దొరకవు. థ్యాంక్ యూ సో మచ్. మెహందీకి రిసెప్షన్ కి రెండిటికి ఇక్కడే తీసుకుందామా? ఓకే డార్లింగ్, నువ్వు చెప్తే ఇంకేంటి సూపర్. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికి ఒకే టైప్ సారీస్ ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా మీరే డిజైన్ చేయాలి. తప్పకుండా సూపర్ గా చేద్దాం. ఇది చాలా మంచి. ఏంటి కస్టమరా? అవును. అయ్యా మారి. హాయ్. ఈ షాప్ లో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నాను. హలో సార్, మైసెల్ఫ్ సత్యమూర్తి. సరే సరే. నేను కూడా మా నాన్నగారి బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్నాను. జ్యువెలరీ షాప్ దొరికిపోయింది. అలాగా? అవును సార్. సరే 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 సరే. ఫేస్బుక్ లో చూసి ఇక్కడికి వచ్చాం. కరెక్ట్ ప్లేస్ కే వచ్చాడు. 23rd మ్యారేజ్, 22nd మెహందీ పెట్టుకున్నాం. పెళ్లి చేసుకోబోయే దాన్ని పక్కన ఉంచుకొని మెహందీ ఇంకో దాన్ని పెట్టుకుంటావా? కొట్టానంటేనా? అయ్యో అదేం లేదు సార్, గోరంటాకు పెట్టుకుంటారు కదా ఆ ఫంక్షన్. రే సార్కి సారీ చెప్పరా. గోరింటాకు పెట్టుకోవడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కడు పెళ్లి చేసుకోవడానికి అప్పులు చేస్తున్నారు. శ్రీ ఏంట్రా నవ్వు? ఊరికే నేను ఆ అమ్మాయిని పిలిచాను రా. శ్రీదేవి రేట్ మాట్లాడుకున్నావా? లేదు, డిజైన్స్ చూస్తున్నారు. చూడండి చూడండి, కానీ రేటు నేను ఫిక్స్ చేస్తాను. నేను చెప్తానని చెప్పాను కదా, పార్ట్నర్ అడగకుండా డిసైడ్ చేస్తావు నువ్వు. ఇదిగోమ్మా బిల్లు. ఇది చాలా ఎక్కువగా ఉంది సార్. ఈ కొట్టు స్పెషల్ అమ్మా, అందుకు తగ్గ రేటు మీరు ఇచ్చి తీరాలి. మిస్టర్ మారి, ఈ బిల్లు చాలా అన్యాయంగా ఉంది. రేయా? అవునరా, గోరింటాకి ఫంక్షన్ చేసుకుంటున్నావు నువ్వు, ఇది నీకు అన్యాయంగా అనిపిస్తుందా? సరే సార్, మేము వెళ్ళి ఆలోచించుకొని ఫోన్ చేస్తాం. అవును సార్, వెళ్ళి ఫోన్ చేస్తాం. కూర్చోరా. పెళ్ళని చెప్తానే కూర్చుంటావా? కూర్చోరా. ఈ కొట్లోనే మీరు బట్టలు కొనుక్కుంటున్నారు, ఇదే రేటు. ఇప్పుడు 50%, డెలివరీ అప్పుడు మిగిలిన 50%. ఓకేనా? ఇలా చూడండి, మీ పార్ట్నర్ రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరిని చూసి రౌడీ అంటున్నావురా? చూసావుగా, ఇలాగే బిజినెస్ చేయాలి. నిన్ను నమ్మి ఇంత పెద్ద కంపెనీని ఎలా వదిలేను? సాయంత్రం నా కటింగ్ ఇచ్చి పంపించే. ఓకేనా? ఏంటి ఒక దెబ్బకి ఎక్కి ఏడుస్తున్నాడు? అంత నీ ట్రైనింగ్? ఎవడరా బుజ్జోడ నిన్ను కొట్టింది? మిస్టర్ బీన్ లా మొహం పెట్టావు. వస్తున్నా. సో సారీ, వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. సారీ సార్. 3 రోజుల నుంచి డెత్ సర్టిఫికెట్లు అన్ని చూసి కల్లో కూడా శవాలే కనబడుతున్నాయి సార్. సందేహపడే విధంగా ఈ ఏరియాలో ఏ హత్య జరగలేదు సార్. ఒకవేళ అలా జరిగినా ఏదో ఒక రిజిస్టర్డ్ పోలీస్ కేసుతో మ్యాచ్ అవుతుంది.
బాగా చెక్ చేశాను, మారితో ఏది కనెక్ట్ అవడం లేదు సార్. ఈ హత్య జరగలేదు సార్. దయచేసి ఈ హత్య గురించి ఇంతటితో వదిలేయండి సార్. ఆపరా శ్రీ బంగారం రామ్మా, ఎవరొచ్చారో చూడమ్మా. ఏంట్రా ఏంటి ఏంటి పార్ట్నర్, సాయంత్రం నాకు కటింగ్ పంపించమన్నానుగా, ఏంటి పంపించలేదు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసేశారు. ఏంటి ఆర్డర్ క్యాన్సిల్ చేశారా? ఎవరినట్టుగా ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు? ఎవడాడు అంత చూడకుండా వదలను. రే రండ్రా. అక్కర్లేదు. ఏంటి వద్దంటున్నావు? మన షాప్ కి ఆర్డర్ ఇచ్చి వేరే షాప్కి వెళ్తే మనం ఊరుకుంటావా? వాళ్ళు వేరే షాప్ కి వెళ్ళలేదు, మరి ఏమైంది? పెళ్ళే క్యాన్సిల్ చేశారు. ఏ ఆ రోజు నువ్వు బెదిరించినప్పుడు పెళ్లి కొడుకు భయపడి ఏడ్చాడు కదా, అది చూసి ఆ అమ్మాయికి అతని మీద లవ్వే పోయిందంట. అందుకే పెళ్లి ఆగిపోయింది. మంచిదే కదా, పెళ్లి చేసుకుని ఉంటే జీవితాంతం ఏడ్చేవాడు. రే ఇప్పుడు తెలిసిందా, ఈ ఆడపిల్లలకి లవ్ అంటే అసలు విలువే లేదు. ఎప్పుడు ఎవరిని ఎలా వదిలేస్తారో ఎవ్వరికీ తెలియదు. గుండెల్లో గుచ్చావు మరి. నవ్వకండి. నా షాప్ కి మెటీరియల్స్ కోసం నేను చాలా అప్పు తీసుకున్నాను. ఈ డబ్బుతోనే నేను అప్పంతా తీర్చేద్దాం అనుకున్నాను. ఆ రోజు 50% అడ్వాన్స్ ఇప్పించాను కదా, దాంతో నీ అప్పు కట్టే. ఆ డబ్బు నేను తిరిగిచ్చేశాను. ఏ నేను న్యాయంగానే సంపాదిస్తాను. ఇలా చూడు, ఈ విధంగా కంపెనీ నడిపావంటే నువ్వు నయ్యా పైసా చూడలేవు. నాకు ఇది తప్ప ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ అప్పు ఎలా తీర్చుకోవాలో నువ్వే చూసుకో. వస్తాను. అను ఏంట్రా ఏడుస్తుందన్నా? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నేనేం చేయలేదురా. ఏందన్నా వచ్చిన డబ్బులు అనవసరంగా వదిలేశారండి. అవును, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారేంది? మా నాన్నగారికి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరో, అతని పేరు రవి అనుకుంటా. అను బర్డ్ రవియే. వెరీ బ్యాడ్. అయితే మనం ఏం చేయలేం, రారా. మీ ఇంటికి వాళ్ళ మాకెందుకండి? బండిది ఎవరు మీరు? బట్టలు కొనడానికి వచ్చాం. తప్పగా తీడ్రా. బయట తీసుకెళ్ళరా. స్టాప్ ఇట్ ప్లీజ్. సార్, అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. పర్వాలేదమ్మా, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. సార్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ షాప్ ఖాళీ చేసి నేను షాప్ పెట్టబోతున్నాను అంతే. సార్, డబ్బు కోసమే ఏర్పాటు చేస్తున్నాం. బిజినెస్ కొంచెం డల్ గా ఉంది. మాట్లాడకుండా ఉంటే బట్టల మీద మాత్రమే చేస్తాం, లేకపోతే తొందరగానే తీసిపడేండి రా. సార్, ప్లీజ్ సార్, కష్టపడి ఏర్పాటు చేసుకున్నాను. నా డ్రీమ్ సార్, ప్లీజ్. బయట సౌండ్ ఏంట్రా? మరి వేలన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. రవి, వేలన్న చెప్తేనే ఇదంతా మేము చేసాం. నువ్వు మా ప్రాపర్టీ మీద చేసావు, మేము నీ ప్రాపర్టీ మీద చేసాం. సేమ్ టు సేమ్ పంపిసేమమ్మా. ఇది మా షాప్ అమ్మా. ఏంటమ్మా, మన పార్ట్నర్షిప్ గురించి చెప్పలేదా తమ్ముడు బ్యాట్ తో? అదే బర్డ్ రవి. అప్పిచ్చింది మేము, నీకు సంబంధం లేదు. ఊరిని మా ఏరియాకి వచ్చి వడ్డీకి ఇవ్వడమే తప్పు. అన్న పర్మిషన్ లేకుండా సీనేస్తే ఊరికి వదిలిపెడతావా? ఇది మీ షాప్ అని తెలియసేనే. సింటెక్స్ క్యాను ఊరికి సీన్ అయ్యొద్దు. వేలన్న చెప్పాడు ఏమీ చేయకూడదని. ఆ సాకుతో మా ఏరియాలోకి వచ్చి సీన్ అయ్యాలని చూస్తే మా అన్నకు తెలుసు ఏది తప్పు ఏది రైట్ అని. బయలుదేరండి, గాలన్న. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. బ్లడీ బగ్గర్. మరే అదేవితే ఆడపిల్ల కోసం మనం కొట్టుకుంటావా? నువ్వు కూడా పిల్లని బెదిరించాక డబ్బులు తీసుకుంటున్నావు. తను మా ఏరియా అమ్మాయి. తన దగ్గర డబ్బులు తీసుకుంటాను, బెదిరిస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వు ముందు మీ వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి దొబ్బాయి. మరి ఇది ఇంకా పూర్తి కాలేదు. అయిపోకపోతే ఏంట్రా?
పో పో, అనవసరంగా బిల్డప్ లేవు. పో. మరి చాలా థ్యాంక్స్. చూసావుగా, ఇదే ప్రొటెక్షన్. అరెంటి ఒకే చోట పెడతా ఉంటారా? బుద్ధి లేదు నీకు. కొత్తగా జత కలుపుదాం అన్నాడు లేదు మరి పౌరుడు బ్రోకర్ పని చేస్తాను. హలో, ఎందుకు వచ్చావు? నిన్న మీరు వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు డబ్బే వద్దంటున్నారు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. సరే సరే పో. మీరు ఊరికే ఈ ఏరియా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరు ఇక్కడ ఉండబట్టి బయట వాళ్ళెవరూ ఇక్కడ గొడవలు చేయకుండా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నేను అనుకున్నంత చెడ్డవారేం కాదు మీరు. అవునవును, కరెక్ట్. నేను నువ్వు అనుకున్న దానికంటే చాలా చెడ్డోడ్ని. అది పల్లి గెలుచుకుంటే వెనకే రాకు పాపా. మరి పాపం శ్రీ బంగారం థ్యాంక్స్ కదా చెప్తుంది. ఫిగర్ ని చూడగానే ఫీల్ అవుతున్నారా? ఒకరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది, మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తుంది అంతే. నాకు డబ్బు వచ్చేంత వరకు మీకు ఏదైనా పని చేసి పెట్టి డబ్బు కట్టేస్తాను. ఏయ్, బుద్ధుందా నీకు? పోకిరేదోలు ఉండే ఏరియాకి వచ్చి పని చేసి పెడతానంటున్నావు. ముందు దుప్పటా సరిగ్గా వేసుకో. దుప్పటా ఎక్కడ వేసుకోవాలో తెలియదు కానీ పెద్ద ఫ్యాషన్ డిజైనర్. మీరు లేడీస్ దగ్గర తప్పుగా నడుచుకోరని విన్నాను. లేదంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా సెట్ అవుదరా? అవుతుంది. మొహం వాసిపోయి ఉన్నాం. మనం మాత్రమే కాదు, పావురాలు కూడా. ఎంతకాలం మన మొహాలు మనమే చూసుకుంటాం. తను వస్తే కొంచెం కళకళ కళకళలాడు. అన్నా మంచి అమ్మాయి అన్న ఉండి అన్న, మనం చేసిన పాపాలకి పరిహారంగా ఉంటది. చాలా మొహం వాసిపోయాం మరి. ఏంటిది సడన్ గా? ఇన్నాళ్ళు బానే ఉన్నావుగా. సడన్ గా కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పావురాల్ని పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీరు పందెంలో గెలిచిన తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని మేడ మీద గొప్పగా దర్జాగా నిలబడతారు. అది చూసి నాకు ఆశగా అనిపించింది. అందుకే రేపటి నుంచి వస్తాను. బాయ్. ఏం మరి విన్నావా? ఆశగా ఉందంట. తను పావురం గురించి అలా అనిపించుంటే ఐమ్ సారీ. ఓ అంటే లేదా? సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ వాళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చూసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి ఆగండి, నన్ను